ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు గుడికి వెళ్ళకూడదు. ఇంట్లో ఎలాంటి పూజలు చేయకూడదు. అసలు దేవుడిని ఆరాధనే చేయకూడదు. దీపం పెట్టకూడదు అని అంటారు. అది కరెక్టేనా? ఇప్పుడు ఒక మనిషి, ఒక వ్యక్తి చనిపోయాడు నాన్న హ్మ్. ఒక ఇంట్లో. చనిపోకముందు నిత్యం స్నానం చేసాం, నిత్యం మంచి బట్టలు వేసుకున్నాం, నిత్యం మంచి భోజనం చేసాం, నిత్యం చక్కగా పడుకున్నాం. హ్మ్. మనిషి చనిపోకముందు. అవును. మనిషి చనిపోయిన తర్వాత స్నానం చేస్తాం, బట్టలు వేసుకుంటాం, మంచి ఫుడ్ తింటాం, మంచిగా నిద్రపోతాం. హ్మ్. మనిషి చనిపోతే మనకు కానీ బాధ, దేవుడికి ఎందుకు బాధ పెట్టాలి? అంటే మైలేదో తగులుతుంది అంటారు కదా! అదే చెప్తానన్నా. ఇప్పుడు మైల అనేటువంటిది మనసుకి, ముఖ్యంగా మనిషికి కాదు, మనసుకి. ఇక్కడ మనిషి చనిపోకముందు మనం మాత్రం నిత్య జీవన విధానంలో చక్కగా కొనసాగుతున్నాం. మనిషి చనిపోయిన తర్వాత కూడా అదే జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. హ్మ్. అవునా? మీ ఇంట్లో ఉండే దేవుడికి ఎందుకు పూజ చేస్తారు మీరు? అందరూ బావుండాలి. అంతా మంచి జరగాలి అని. కదా! హ్మ్. మరి మనిషి చనిపోయిన తర్వాత దేవుడిని మూలబడేస్తే, దీపారాధన చేయకుండా, నైవేద్యం పెట్టకుండా, పూజలు చేయకుండా మూలబడేస్తే, ఆయనకి పూజ చేస్తే మనం బాగుంటామన్న నమ్మకం మనకున్నప్పుడు, అవును. మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఎందుకు మూలబడేయాలి? అలాంటప్పుడు మనం కూడా తినకుండా ఉండాలి, మనం కూడా స్నానం చేయకుండా ఉండాలి, మనం కూడా మంచి బట్టలు వేసుకోకుండా ఉండాలి కదా! కదా! హ్మ్. మరి మనం మాత్రం మానేయకుండా దేవుడికి ఎందుకు మానేయాలి? అది ఎంతవరకు ధర్మం? ఆయనకి పూజ చేస్తే మనం బాగుంటాం. అవును. అలాంటప్పుడు ఆయనకే పూజ చేయకుండా, ఏమీ లేకుండా గదికి తాళం వేసేస్తాను, బూజు పట్టిచ్చేస్తాను, దీపం పెట్టను, నైవేద్యం పెట్టను అంటే, ఆయన మీద, అంటే ఆయన దృష్టి మన మీద ఎలా పడుతుంది? భగవంతుడి దృష్టి పడదు గదా!